ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరి ఇయ్యాలేం పంచాదు ముంగటేసుకున్నాడో పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏందే సంగతి? నమస్తే. నమస్తే నమస్తే బాయనా? లేవురా లేవు. ఎవరురా నువ్వు? నీకేంది? ఎవ్వరైతే నీకేందా? నేను అవు పడంగా లేచి నాకు నమస్తే పెట్టావారా? హౌదే నువ్వెంత నీ బతికెంతరా? నమస్తే పెట్టావా? పెట్టు నమస్తే నమస్తే పెట్టు అంటున్నావు. నమస్తే పెట్టు. ఉడక ఏడికాడికి పాలుగా జీరుతా. చేతులు కట్టుకో. చేతులు కట్టుకోరా. అంతే బొత్త వాళ్ళగా ఏమనుకుంటానేమో. ఏడ్చావులే విరిచొచ్చినాడా? ఓ నీ బలుపు కగ్గిదాలుగా అలక తక్కువ ముసలోడా, గాంధ నమస్తే పెట్టకుండా గట్ల కొడతావేమే? నీకు తలకాయ తిక్కనా ఏంది? కొవ్వు గరగాలే కొడుక. నేను అవు పడితే నమస్తే పెట్టావారా నువ్వు? నేను తొవ్వ పొంటి నడుచుకుంటా అంటే అవు పడంగానే వంగి నమస్తే పెట్టాలి ఏమనుకుంటాడు మేము. నేను అవు పడితే కుర్చీ తీసుకొచ్చేయాలి. ఇడయి కుర్చీ అయ్యి ఏమనుకుంటానవరా? నేనంటే ఏమనుకుంటానవరా నువ్వు? గుద్దుతో గుడపిత్తు బలిగండి వాళ్ళగా ఏమనుకుంటున్నామేమో. అంతేగా. ఓ నీ అన్నాలని అగ్గిదలుగా ముసలోడా, వాళ్ళ ఇంట్లోకి పోతే కుర్చీ వేయకుండా అడగాలే గాని దాన్ని అడి బజార్లో కుర్చీ తెచ్చి ఎట్లా వేయమంటున్నావే? వెయ్యాలే. నేనంటే ఎవరనుకున్నాడు వీడు? ఎవల్వయ్యా నువ్వు? మైసూర్ మహారాజు మనవన్వా? తిప్పి కడితే తుప్పిర్తలకాయ రాములువి. ఏంది నీ గొప్ప? ఏందే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఓ 10 ఏళ్ళ కుర్చీలో కూర్చొని వార్తలు చదవాలని ఉన్నదా లేదా నీకు? నేను ముచ్చట పడి నీ గురించి మర్చిపోయినా. లేవు ఆ కుర్చీ ఇంత లేవు. లేచి నాకు వంగితే నమస్తే పెట్టు. లేకుంటే అమ్మా ఓవర్ యాక్షన్ చేయకరా. నేను లేచి నమస్తే పెట్టుడా అవుతుందో, లేకపోతే గిసుంటి బట్టె వాస్ పనులు చేస్తున్నావని నీ గురించి ఈ వార్తలలో చెప్పి జైలకు నూకిచ్చుడా అవుతుందో తెలుస్తుంది గాని. ఏంది నన్ను జైలుకు నూకిపిస్తావు? నా మెడల ఏ రంగు తువ్వాలున్నదో చూస్తానవా? నా నుదుటన ఏ రంగు బొట్టున్నదో చూస్తానవా? ఇవి కనిపించిందంటే ఎవ్వరైనా అయితే చేతులు కట్టుకొని గజ వణుక్కుంటా నమస్తే పెట్టాలి. అవసరమైతే సాయబొట్టు తీసుకొచ్చి కూడా మర్యాద చేయాలి. ఎరికేనా? ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఏంది నువ్వు కప్పుకున్న పసుపు కండువని చూసి పసుపు బొట్టును చూసి గుజు అనుకుంటే మర్యాద చేయాలనా? ఎందుకా? దీనికి మన అచ్చన చెప్పిన ముచ్చట ఏందో తెలియనట్టున్నది. ఆ వీడియో అన్న చూపించరు దానికి. ఓ ఎడిటర్ అన్న ఆ వీడియో చూపించాకు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్నవానే మా అచ్చన్న ఏం చెప్పిండో? నేను పసుపు కండువా కప్పుకొని పసుపు బొట్టు పెట్టుకొని తొవ్వ పొంచి నడుచుకుంటా అంటే నన్ను చూసి వీడు నమస్తే పెట్టాడా అని పెట్టవారా? కొడుక ఇంకో పారి కనుక నేను ఇటు మొక్క నచ్చినప్పుడు నాకు నమస్తే పెట్టకపోయినావు అనుకో, వంగి సీరి చింత కడతాయో అనుకుంటానేమో. ఏం చేస్త్రీ మంత్రి అచ్చెన్నాయుడు సార్ ఏ తరీకలా చెప్పిండో గాని నువ్వు చేస్తున్న బిల్డప్ మాత్రం మంచిగా లేదు ముసలోడా. ఇట్లా ఏడవాడితే ఆడ రూబాబు చూపిస్తే నీ దౌడలు దగ్గరకొస్తారు. సారు చెప్పింది ఇన్నొద్దు లెక్క ఉండదు, పోలీసులు కూడా మీకు మంచిగా చూసుకుంటారు అని చెప్పిండు. నువ్వు లత్కోర్ పనులు వేసుకుంటా పసుపు కండువ మెడలు వేసుకొని తిరిగినంత మాత్రాన నీకు నమస్తే పెట్టాలనా ముసలోడా? పెట్టాలే మరి. మా మెడలు వేసుకున్న పసుపు కండువ పవర్ అసొంచిది. మాదే రాజ్యం, మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే న్యాయం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. గీసుంటి నోటి దురుసు మాటలు మాట్లాడుకుంటా తల పొగురు పనులు చేసిండ్లనే పాత సర్కారును పక్కకు పెట్టిండ్లు ప్రజలు. మీకు కూడా అసంటి గతి పట్టకుండా చూసుకోండి మరి. దేశ దానికి ఇంకా 5 ఏళ్ల కాలం ఉన్నదే కంతిరి ముఖం దాన. ఇన్ని రోజుల కానుంచి మా పసుపు తమ్ములను ఏ అధికారులు పట్టించుకోలేదు, ఏ పోలీసు వాళ్ళు లెక్క చేయలేదు. అందుకే మా అచ్చన్న ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకరాబోతున్నాడు. అట్లా కూడా ఏ అధికారైనా మమ్మల్ని లెక్క చేయలేదు అనుకో, ఆ తర్వాత ఉంటదిగా రచ్చ రంబోల సుద్దు అగు. ఎలా కనిపిస్తుందిరా నీకు? ఏం జరుగుతుంది? ఏం చేస్తారు మీరు? లంగా లత్కోర్ పనులు వేసి కూడా పసుపు బిల్లలు పెట్టుకొని పోతే మీకు సలాం కొట్టి షాయి ఇయ్యాలి నా పెద్ద మనిషి. ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం ఉన్నట్టు మెదులుతామంటే ఎవరు చూసుకుంటూ ఊకోరు. గది తెలుసుకోండి ముందు.
తెలుసుకున్నాం కాబట్టి ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకచ్చుకుంటాను. ఇది మా రాజ్యం, ఇది మా ప్రభుత్వం. నేను చెప్పినట్టే చెయ్యాలి, మాకు సలాం కొట్టాలి. అంతే మరి. మరి లేకపోతే అరే నీ అవ్వ మళ్ళా గట్లనే మాట్లాడతామేమే? అధికారులు తప్పు చేస్తే మీరు సరిదిద్దాల్సింది పోయి మీరే తప్పు చేసి పసుపు బిల్ల పెట్టుకుంటే పావనం అయిపోతారానే? అవును, పోయిన సర్కార్ల రోడ్ల కోసం ఏడ్చినాం, మా రాజధాని ఏదని అమరావతి కోసం ఏడ్చినాం. చదువుకున్న పొల్లగాండ్లు కొలువుల కోసానికి పక్క రాష్ట్రాలకు పోతంటే కన్నోళ్ళ కడుపు కోసానికి ఏడ్చినాం. ఇప్పుడు సర్కారు మారింది, దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా మా మీద కేసులు పెట్టాలని చూసినా మా జేబుకు పసుపు బిల్ల ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతే పూటకో కొలువు ఊసిపోతది. అమ్మ నాయనో, మా ముసలోనికి అచ్చెన్నాయుడు సార్ చెప్పిన ముచ్చట్లు పీకల్లోతు దాకా సోచుకపోయినట్టున్నాయి. ఇక నిన్నేమనే తట్టు లేదు కానీ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఏ పిల్లలు మంచిగా నూర్రి, మన ఊర్లో ఏ సర్పంచ్ అయినా ఉండనియ్యిర్రి, ఏ అధికారి అయినా ఉండనియ్యిర్రి. పసుపు బిల్ల పెట్టుకొని మన కార్యకర్త ఎవ్వరు ఎదురైనా కూడా వాళ్ళకు నమస్తే పెట్టాలి. పసుపు కండువ కప్పుకొని ఏ వ్యక్తి పోయినా కూడా ఆ అధికారి పని చేసి పెట్టాలి. అర్థమైందా తాత? అధికారి సర్పంచ్ పశు బిల్ల పెట్టుకునేట్లనే వాళ్ళకు కూడా మనం నమస్తే పెట్టాలి. మనం పరంపరం రా పిల్లగాళ్ళే. సరే మీరు పరంపరమే కానీ అవు గటెవల అత్తాన్లు నీ ఒళ్ళు పొరక కాకుండా చూసుకో మరి. అవ్వ కొడుకు వీడు మందకు బాగానే పెడేసుకుని వస్తాను కదా. నమస్తే సార్. చూసినారుల్లా, మంత్రి అచ్చెన్నాయుడు సారు గట్ల మాట్లాడే వరకు మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టే ధీమాతోనున్నారట మా తాత సుంటి కొందరు సైకిల్ కార్యకర్తలు. అయ్యా ఏపీ మంత్రులు, కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు మైకుల ముంగట మాట్లాడి పంకపాటోలు చేసిన తప్పే మళ్ళా మీరు చేశారు. పంతాలు పంచాదులకు పోకుండా జర ఏపీని అభివృద్ధి చేసే పనిలో పడుండ్రని అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు సారు. మాటలిన్నోళ్ళు చూడాలి మరి ముంగట ఏపీల కూటమి లీడర్ల ఏలుబడి ఎట్లుంటుందో.